కర్ణాటక రాష్ట్రంలో మహిళా ఎంప్లాయీస్ ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి మెన్స్ట్రువల్ లీవ్ ప్రతి నెల ఒకరోజు పెయిడ్ లీవ్ ఇస్తూ కర్ణాటక క్యాబినెట్ ఒక తీర్మానం తీసుకొచ్చింది. ప్రత్యేకంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా, అది వస్త్ర పరిశ్రమ కావచ్చు, ఐటీ కావచ్చు, మల్టీనేషనల్ ఫర్మ్స్ కావచ్చు, దేనిలో అయినా సరే మహిళలకి 12 రోజుల పాటు వార్షికంగా ఈ లీవ్ ఇస్తారు. అవసరమైతే 2-3 నెలల్లోనే ఆ లీవ్స్ అన్ని కూడా వాడేసుకోవచ్చు అనమాట. నెల ఒక పెయిడ్ లీవ్ అనమాట. మొత్తం సంవత్సరానికి కలిపి 12 లీవ్స్, మెన్స్ట్రువల్ లీవ్స్ కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది. మనం చూస్తే ఈ మధ్య ఈ మెన్స్ట్రువల్ లీవ్ అనే కాన్సెప్ట్ మీద చాలా ఫోకస్ పెరుగుతుంది. రకరకాల ప్రైవేట్ సంస్థలు కూడా మహిళలకి మెన్స్ట్రువల్ లీవ్ ఇస్తున్నాయి. రీసెంట్గా స్పెయిన్ మొట్టమొదటి యూరోప్ దేశం అనమాట ఉమెన్కి లీగల్గా మెన్స్ట్రువల్ లీవ్ ఇవ్వటం. స్పెయిన్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద యూరోప్. సో లీగల్గా చాలా రీప్రొడక్టివ్ సెక్షువల్ రైట్స్లో భాగంగా ఇది ఇచ్చింది. స్పెయిన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, తైవాన్, సౌత్ కొరియా, జాంబియా, సౌత్ కొరియా, వియత్నాం ఇటువంటి దేశాలన్నీ కూడా మహిళలకి ఈ మెన్స్ట్రుయేషన్ టైంలో లీవ్ ఇస్తున్నాయన్నమాట. అయితే మనం చూస్తే యూనివర్సిటీస్లో, కాలేజెస్లో, స్కూల్స్లో చదివే ఆడపిల్లలు, తర్వాత జాబ్కి వెళ్ళే అమ్మాయిలు, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఈ టైంలో. ముఖ్యంగా ఆ టైంలో కొంతమందికి ఎక్కువగా పెయిన్ రావటం, డిస్కంఫర్ట్ ఫీల్ అవటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మనం గమనిస్తే కనుక ఒక 5 సంవత్సరాల క్రితం మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్కి సవరణ వచ్చి ఎవరైతే అమ్మాయిలు జాబ్కి వెళ్తుంటారో వాళ్ళకి పెయిడ్ మెటర్నిటీ లీవ్ 12 వీక్స్ నుంచి 26 వీక్స్కి పెంచారు. అలానే గవర్నమెంట్లో పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్లో 6 months మెటర్నిటీ లీవ్, తర్వాత చైల్డ్ కేర్ లీవ్ కూడా తర్వాత 2 years ఇస్తున్నారనమాట. కానీ ఇది మెన్స్ట్రుయేషన్ లీవ్ అనేది మాత్రం ఇది అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో లేదు. ఈ మధ్య మనం చూస్తే కనుక కేరళ ప్రభుత్వము హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చదువుకునే అమ్మాయిలు ఎవరైతే అవసరం అడుగుతారో వాళ్ళకి ఈ లీవ్స్, మెన్స్ట్రుయేషన్ అండ్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆర్డర్ జారీ చేసింది కేరళ ప్రభుత్వం. అదేవిధంగా బీహార్ 1992లోనే ఎవ్రీ మంత్ 2 days పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ మహిళలకు ఇవ్వాలని చెప్పి బీహార్ చెప్పింది. అంటే బీహార్లో, కేరళలో ఇటువంటివి కొన్ని ఉన్నాయి, కానీ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఈ మెటర్నిటీ లీవ్ ఈ మెన్స్ట్రుయేషన్ లీవ్కి సంబంధించిన అంశాలు లేవన్నమాట. దాంతోపాటు మనం చూస్తే స్విగ్గీ వాళ్ళు, బైజూస్ వాళ్ళు, వీళ్ళు మెన్స్ట్రుయేషన్ లీవ్స్ ఇస్తున్నారంట వాళ్ళ ఎంప్లాయీస్కి. భారతదేశంలో దీనికి సంబంధించి కొన్ని బిల్స్ కూడా పెట్టారు మన పార్లమెంట్లో, కానీ అవి ఏమి పాస్ అవ్వలేదు. ఉదాహరణకి రీసెంట్గా రైట్స్ ఆఫ్ ఉమెన్ టు మెన్స్ట్రువల్ లీవ్ అండ్ ఫ్రీ యాక్సెస్ టు మెన్స్ట్రువల్ హెల్త్ ప్రోడక్ట్స్ బిల్ 2022, ఈ బిల్లు ఏమేమి పాస్ అవ్వలేదు, కేవలం చర్చకు మాత్రమే వచ్చిందంట. అది కూడా పూర్తి స్థాయిలో బిల్లో ఉన్న అంశాలన్నీ కూడా చర్చించలేదు. ఇక్కడ మనం గమనిస్తే అసలు భారతదేశంలో ఆడపిల్లలకి కేవలం 13% మందికి వాళ్ళ మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ కాకముందు అసలు దాని యొక్క అవేర్నెస్ ఉందంట. అండ్ భారతదేశంలో స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చూస్తే 60% మంది వాళ్ళ మెన్స్ట్రుయేషన్ సైకిల్ టైంలో స్కూల్కి వెళ్ళరంట ఆడపిల్లలు. తర్వాత 79% మంది ఆ టైంలో చాలా లో కాన్ఫిడెన్స్ గురవుతుంటారు. అండ్ 44% మంది ఆ టైంలో పెట్టే రిస్ట్రిక్షన్స్కి చాలా హ్యూమిలియేషన్, అవమానంగా, కొంచెం ఎంబరాస్డ్గా ఫీల్ అవుతుంటారంట. తర్వాత భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా 500 మిలియన్ల ఆడపిల్లలు మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్లో సరైన ఫెసిలిటీస్ లేక బాధపడుతున్నారంట. సో భారతదేశంలో ఈవెన్ ఈ రోజు కూడా 50% ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్, శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో లేవు. చాలా సందర్భాలు మనం గమనిస్తుంటాం. పాత రోజుల్లో మనం క్లాత్ వాడటం కానీ, రకరకాల ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని ట్రైబల్ ఏరియాస్లో లీవ్స్ అవన్నీ వాడుతుంటారనమాట. దాంతో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇలాంటి రావటం కూడా జరుగుతుంది ఆడపిల్లలకి. అయితే మనం భారతదేశంలో చూస్తే సబలా ప్రోగ్రామ్ అని చెప్పి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో, స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్లో దానిలో భాగంగా స్వచ్ఛ భారత్ విద్యాలయ, ఇవన్నీ కూడా మెన్స్ట్రువల్ హైజీన్కి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నాయి. దాంతోపాటు మెన్స్ట్రువల్ హైజీన్ డేగా ప్రతి సంవత్సరం మనం మే 28వ తారీఖున జరుపుకుంటున్నాం మెన్స్ట్రువల్ హైజీన్ డే. ఆ రోజున అవేర్నెస్ ప్రమోట్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా జరుగుతుంది. దీంతో పాటు భారతదేశంలో ఏంటంటే కొన్ని సోషల్ మిత్స్ ఉన్నాయి, అంటే సామాజికంగా కొన్ని రుగ్మతలు లాంటివి ఉన్నాయన్నమాట. ఏంటంటే అమ్మాయిలకి ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వాళ్ళని వంటింట్లోకి రానికపోవటం, ఇంట్లో అందరినీ కలవనిపోవటం, ఆ టైంలో వాళ్ళని గుళ్ళల్లోకి రానికపోవడం. మీరు చూసారు శబరిమల కేసు, ఈ కేసులో కూడా అంతే. ఉమెన్ ప్యూబర్టీలో ఉన్న ఉమెన్ అందరూ, అంటే 14-15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వాళ్ళకి ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయేంత వరకు అమ్మాయిలు టెంపుల్స్ రానికపోవడం, ఇలాంటి ఆచారాలు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎంత చదువుకున్న కుటుంబంలోకి వెళ్ళినా ఆడపిల్లల్ని పక్కన దూరంగా కూర్చోపెట్టుకోవటం, అంటుకోనికపోవడం, ఇవన్నీ. దీంతో పాటు హైజీన్ ఇష్యూస్ కూడా, ఇవన్నీ చాలా ఇష్యూస్ దీని చుట్టూ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్, అవేర్నెస్, దాంతోపాటు గవర్నమెంట్ కూడా కొంతవరకు, అంటే 2-3 స్టెప్స్ దీనిలో మనం చూడొచ్చు. ఒకటి ఆప్షనల్ లీవ్ లాగా, ఎవరైతే జాబ్కి రారో
వాళ్ళకి ఆప్షనల్ లీవ్, ఎవరైతే ఆ టైంలో వస్తారో వాళ్ళకి స్పెషల్ అలవెన్స్ అట్లాంటివి చేయొచ్చు. పూర్తిగా కంప్లీట్‌గా మెన్స్ట్రువల్ లీవ్ ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలంటే కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో, ఇటువంటి కొన్ని ఫెసిలిటీస్ అంటే స్పెషల్ ఆప్షన్స్, కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళ కోసం ఇస్తే బెటర్‌గా ఉంటది. ఉమెన్ ఇంకొంత బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలరని ఆశించొచ్చు మనం.